ఒక చిన్న గ్రామంలో ప్రధాన వీధి మధ్యలో ఒకరోజు పెద్ద గోతు ఏర్పడింది. వర్షం పడినప్పుడు అది మరింత లోతుగా మారింది. బండ్లు పడిపోయాయి. పిల్లలు భయపడ్డారు. గ్రామస్తులందరూ ఆ గోతు దగ్గరకు వచ్చి చూశారు. ఒక ముసలి రైతు అన్నాడు, ఇది పంచాయతీ పని, మనం ఏం చేయగలం అని. ఒక యువకుడు అన్నాడు, రేపు ఎవరో ఒకరు వస్తారు, ఇప్పుడెందుకు మనకి అని. ఒక మహిళ తన పిల్లలను వెనక్కి లాగుతూ, దగ్గరికి వెళ్ళొద్దు, ప్రమాదం అని అంది. అందరూ సమస్యను చూశారు, కాని ఎవరూ ముందడుగు వేయలేదు. ఆ రాత్రి వర్షం బలంగా పడింది. చీకట్లో ఒక పేద రైతు బండి గోతులో పడిపోయింది. ఎవరూ ఊహించని నష్టం జరిగింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులందరూ మౌనంగా నిలబడ్డారు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు అడిగాడు, నిన్న మనం కలిసి మట్టి వేసుంటే ఇది జరిగేదా అని. ఆ మాట అందరి మనసుల్లో గుచ్చుకుపోయింది. అందరూ కలిసి పనికి దిగారు. మట్టి తెచ్చి రాళ్లు వేసి గోతును నింపారు. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక మాట నిలిచిపోయింది, సమస్య అందరిదైతే పరిష్కారం కూడా అందరిదే. చూడటం సరిపోదు, చేయడమే బాధ్యత.